కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్ ఆధ్వర్యంలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి అర్బన్ తహసీల్దార్ మహేష్ కు బుధవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అభయ హస్తం పేరుతో ప్రతి కుటుంబానికి 12 లక్షల రుణాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఉపకులాలు మాల మాదిగ కార్పొరేషన్ ద్వారా 750 కోట్లు కేటాయించాలన్నారు. ఎస్సీ హాస్టల్స్ పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని అన్నారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి శాశ్వత ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి పెన్నెంటి హనుమాన్లు, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి రేగుల రాజ్ కుమార్, వివేక్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు గుడిసె మనోజ్, రంజిత్ రెడ్డి, అన్నం నర్సయ్య, మామిండ్ల లక్ష్మీరాజం, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనది. అంబేద్కర్ అభయ హస్తం కింద 12 లక్షలు రుణాన్ని వెంటనే మంజూరు చేయాలని కోరుకుంటున్నాను. ఎస్సీ ఉపకులాలు మాలా మాదిగలకు కార్పొరేషన్ ద్వారా 750 కోట్లు కేటాయించాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఎస్సీ హాస్టళ్లు వెంటనే పునర్నిర్మాణం చేయాలని కోరుకుంటున్నా. మళ్ళీ ఎస్సీ కుటుంబానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. హామీలతో అనేక రకమైన డిక్లరేషన్లతో మరి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేవేళ్ల డిక్లరేషన్లో చేవేళ్ల సభలో చెప్పిన విధంగా దళితులకు నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలమైంది. చేవేళ్ల డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పి ఈరోజు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చేవేళ్ల డిక్లరేషన్తో పాటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కుటుంబాలను ఆదుకొని దళిత బంధు రూపంలో ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా దానిలో 12 లక్షల రూపాయలు ప్రతి ఎస్సీ కుటుంబానికి కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో అనేక రకమైన వాగ్దానాలతో ఎన్నో మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది. దయచేసి స్థానిక కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారా లేకుంటే అధికార పక్షంలో ఉన్నారా వారికి ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదు. మీరు అనేక రకమైన సవాళ్లు విసురుతూ ఉన్నారు. మీ సవాళ్లకు సమాధానం చెప్పే సమయం దగ్గరలో ఉంది. దయచేసి మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. మంచి కాలం శుభముహూర్తాలు దగ్గరలో ఉన్నాయి. మీరు చెప్పినటువంటి మాట ప్రతి కళ్యాణ మండపం దగ్గర పెళ్లి కూతురికి తులం బంగారం ఇస్తా ఉన్నారు. మీకు వచ్చిన శుభకార్యాలకు అవే పత్రికలు మాకు కూడా వచ్చినాయి. అదే శుభకార్యాల దగ్గర కలిసిన వెంటనే మీరు అదే పెళ్లి పందిరిలో ఇకనైనా తులం బంగారం ప్రకటించి ఆ తులం బంగారం వెంటనే ఇవ్వాలని చెప్పి మేము మీ సవాళ్ళకు మీకు ఒక చిన్న కనువిప్పు కలిగిస్తూ చేవేళ్ల డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాల ద్వారా మీకు సెగలు పుట్టించేటువంటి కార్యక్రమం ముందుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని